వి న్యూస్ తెలంగాణకి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్. హైదరాబాద్ ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఏఐ సమ్మిట్ 2024లో ఏఐ నడిచే భవిష్యత్తును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణ. వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ ₹1 కోటి విరాళం. అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఖమ్మం వరద బాధితుల కోసం సిద్దిపేట నుండి వస్తు సామాగ్రి తీసుకువెళ్తున్న వాహనాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఏఐ సమ్మిట్ 2024లో ఏఐ నడిచే భవిష్యత్తును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు అండ్ జయేష్ రంజన్. టుడే ఈజ్ టీచర్స్ డే. ఇక్కడ చాలామంది టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. టీచర్స్ డే శుభాకాంక్షలు. Honored guests, esteemed colleagues, and AI experts. Nothing will change society and lives as technology and innovation. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. 60% మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేసిన రేవంత్ సర్కార్ ఇప్పుడు అందరి ఫోన్ ట్యాపింగ్ లో బిజీగా ఉంది. ఇలా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది. ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతా ఉన్నారు. ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక 40% మాత్రమే అయింది. 60% మందికి ఇంకా రుణమాఫీ కాలేదు. నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు. ఏందే మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే, సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు, ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు. చాలా బాధ అనిపిస్తా ఉంది. వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి 49,000 కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పిర్రు. దాన్ని కటింగ్ చేసి 40,000 కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు. మళ్ళా అది అయిపోయిన తర్వాత
31,000 కోట్లు అని చెప్పిర్రు. మళ్ళా బడ్జెట్ లో పెట్టింది 26,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతురు, ఏం చేయాలనుకుంటుర్రు, రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా, మరి ఇవాళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతా ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిదా మీరు చేసే పని. స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుసోని మీరు చెప్పుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి నిన్న శాసనసభ్యుడు ఏమని చెప్తారు? 7,000 కోట్లు. మళ్ళా యాక్చువల్ రుణమాఫీ చేసింది 17,000 కోట్లు. ఆ 17,000 కోట్లు చేసిర్రా లేకుంటే చేయలేదా అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది. మళ్ళా బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు, 7,500 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు. అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతురు, ఏం చేయాలనుకుంటుర్రు, రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు? మీ మాటనే కదా, మీరు చెప్పిందే కదా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా, మరి ఇవాళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు? దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదురా బాబు అని రైతులు మొత్తం తిరుగుతా ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏలను కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదే? వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు. సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి, సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఏసీపీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎంఆర్ఓల ఫోన్ ట్యాపింగ్ చేయాలి. గిదా మీరు చేసే పని. స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో కూర్చొని ఇంట్లో నిలుసోని మీరు చెప్పుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు? మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి నిన్న శాసనసభ్యుడు ఏమని చెప్తారు? మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా? ఏం చెప్తారు? ఖమ్మం వరద బాధితుల కోసం సిద్దిపేట నుండి వస్తు సామాగ్రి తీసుకువెళ్తున్న వాహనాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు 200 క్వింటాల సన్నబియ్యం, కిరాణా సామాన్లు, కిట్లు, 500 బ్లాంకెట్లు, 2,000 బ్రెడ్ ప్యాకెట్లు, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు తదితర సామాగ్రిని వాహనాల్లో ఖమ్మంకు తరలించారు. కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక 200 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని, ఒక 2,000 కిరాణా సామాన్ కిట్స్, ఒక 500 బ్లాంకెట్స్, ఒక 2,000 బ్రెడ్ ప్యాకెట్స్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నాను. మానవ సేవయే మాధవ సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఖమ్మం మహబూబాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను. ఖమ్మం వరదల్లో సుభాన్ హీరో, ప్రభుత్వం జీరో. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన రోజు కూలీ జేసీబీ డ్రైవర్ సుభాన్ 9 మందిని కాపాడి హీరో అయ్యాడు. 3 మంత్రులు ప్రభుత్వం జీరో అయ్యారు. మిగిలిన 6 మంత్రి పదవులు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. భర్తీ చేసినప్పుడు సుభాన్ లాంటి ఒక దృఢమైన వ్యక్తిని మంత్రిగా పెట్టుకోండి, ప్రజలకు ధైర్యాన్నిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం 2 రోజులు వరదల గురించి పట్టించుకోలేదు. 3వ రోజు తీరిగ్గా పర్యటనకు వెళ్లిన సీఎం ప్రతిపక్ష నేతను విమర్శించడం సిగ్గుచేటు. వరద బాధితులకు సాయం గురించి అధికారులతో సమావేశం పెట్టి ప్రతిపక్షాన్ని నిందించడం ఏంటి? కేసీఆర్ కనిపించడం లేదని చెప్పడం ఆశ్చర్యకరం. కేసీఆర్ వ్యక్తి కాదు, కేసీఆర్ వ్యవస్థ. తెలంగాణ ప్రతి అభివృద్ధిలో, నీళ్లలో, పంటలలో కేసీఆర్ ఉంటారు. ఖమ్మంలో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు, నేతలు ప్రజలకు సాయం చేయడంలో ముందున్నారు. అది మానవీయ కోణంలో చేస్తున్న పని. వరద బాధితులకు అండగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. ప్రభుత్వాలు మానవీయ దృక్పథంతో పనిచేయాలి. దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వానికి ఆ కోణం లేదు. వరదల గురించి వాతావరణ శాఖ సూచనలను ప్రభుత్వం పట్టించుకోలేదు.
రైతులు పొలాలకు మందు కొట్టే విషయంలో కూడా ముందు చూపుతో వ్యవహరిస్తారు. వరద బాధితులు ఆహాకారాలు చేస్తుంటే మంత్రులు సీఎం తలో రకంగా మాట్లాడుతున్నారు. ముగ్గురు మంత్రులు విఫలమయ్యారని ప్రజలే చెబుతున్నారు. ప్రజలు మీకు నవరంధ్రాలలో ఏం పోస్తున్నారు సీఎం గమనించారు. అధికారులు వెంబడుంటారు, సమీక్షిస్తారు, సమీక్ష సమావేశాలు పెట్టుకున్నారు, బాగుంది. దిశానిర్దేశం చేసి ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఏం సాయం అందించాలి దాని మీద మాట్లాడతారా? అధికారులను పక్కన పెట్టుకొని సమీక్షా సమావేశం నిర్వహించుకుంటా వరదల కోసం పోయి, వరద సాయం చేయడానికి పోయి, ప్రజలకు సాంత్వన పలకడానికి పోయి, ప్రజలకు మనోధైర్యం ఇవ్వడానికి పోయి, సాయం చేయడానికి పోయి, అధికారుల ముందర విపక్ష పార్టీ నేతను గతంలో అధికారం చేసినటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని, గత ప్రభుత్వాన్ని నిందలు వేసి తిట్టుకుంటూ కూర్చుంటారు. ఏంది మీ సంస్కారం? ఇంత దౌర్భాగ్య పరిస్థితి నాకు అర్థం కాదు. ఎంత దుష్ట సాంప్రదాయం ఇది. నీ రాజకీయాలు ఉంటే, నీ విమర్శలు ఉంటే, ఈ సహాయక చర్యలు పూర్తయినాక చివరిలో ఒక సమీక్ష పెట్టుకొని మీరు ఏం గొప్ప చేసిండ్రు, గతంలో ఏం పొరపాట్లు జరిగినాయి, వాళ్ళు జరిగితే అది ఎత్తి చూపి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. ఇగో గతంలో వాళ్ళు అట్లా చేయలేకపోయినా ఇక చూడు మేము ఎంత గొప్పగా చేసినామని చెప్పాలి. ఈ చెప్పనికే చేతగాక హెలికాప్టర్ లేదని ఒక మంత్రి ఏడుస్తాడు, సమయానికి కాదని డ్రామాలా ఇవి? మిమ్మల్ని పాలన చేయమని, సమర్థవంతంగా ప్రజలకు న్యాయం చేయమని ప్రజలు ఎన్నుకుంటే ఏడవనికి నువ్వే కావాలనా? ఏటికా ఏడుపులు? జనం ఏడ్చి చేస్తున్నారు మీ పాలనలా. మీరు ఇచ్చిన ఒక గ్యారంటీ అమలు కాక జనం ఏడ్చి చేస్తున్నారు. రైతులు ఏడుస్తుండ్రు, నిరుద్యోగులు ఏడుస్తుండ్రు, యువత ఏడుస్తుంది, మహిళలు ఏడుస్తుండ్రు, సంక్షేమం ఉందని ప్రజలు ఏడుస్తుండ్రు. ఆఖరికి వరద బాధితులందరూ కూడా ఏడుపులు హాహాకారాలతో పాటు వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల యొక్క ఆవేదనను వింటే, అది చూస్తే, వాళ్ళు వాడే భాష చూస్తే మీరు సమర్థించమది. కానీ వాళ్ళ ఆక్రందనలోకి వచ్చేటువంటి ఆ భాష అదంతా చూస్తేనంటే ఆ జిల్లాలో ఉండేటువంటి ముగ్గురు మంత్రులు ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నేననే మాట కాదు ఇది, ఆ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు, తిట్టినా చేసినా ప్రజలు మా వాళ్ళే, మాకే ఓట్లు వేసి మా ప్రభుత్వాన్ని గెలిపించినారు. కానీ వాళ్ళు ఏం తిడుతున్నారో, నవరంధ్రాలలో ఏమేం పోస్తున్నారో ఒకసారి చూసుకోండి ముఖ్యమంత్రి గారు, మీరు మీ మంత్రులు. వాళ్ళు వాడే భాష ఏంది, వాళ్ళ ఆక్రందన ఏంది, వాళ్ళ మనోభావాలు ఏంది. ఖమ్మం జిల్లా ప్రజలు వరద బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఒకసారి అర్థమవుతుంది. మీకు ముందు చూపు లేదు, ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు. ముందు చూపు ఉంటే ముందు పోయి ఉరుకులాడుకుంటూ పోయి తర్వాత ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఎవరైనా. పరిస్థితిని చూసి బేరీజు వేసి ఈ నష్టం ఉంది మీరు రాండి అని విన్నవిస్తారు. ఈయన ఈ నుంచి కదలకుండానే ప్రధానమంత్రి గారు రావాలని కోరుతారు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. సరే ఆయన వస్తారా రారా, ఆయన కోరితే అది వేరే సంగతి, సాయం చేస్తారా లేదా వేరే సంగతి, అది ఇంకో సబ్జెక్టు. వీళ్ళ వైఖరి ఎట్లా ఉందని చెప్పడానికి. ప్రభుత్వం నుంచి ఏ కలయిక లేదు, ఆకారాలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా ఎవడు కాపాడే రాలేడని చెప్పి ప్రజలు స్థైర్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పాపం పరాయి రాష్ట్రం నుంచి బతుకు తెరువుకు వచ్చినటువంటి జేసీబీ ఆపరేటర్ సుభాన్, ఎక్కడి నుంచో తెలంగాణలో బతకనికి వచ్చినటువంటి ఒక రోజువారీ కూలి ధైర్యం చేసి పోతే నేను ఒకటి పోతా, వస్తే 10 మందితో తిరిగి వస్తామని ధైర్యం చేసి నిజమైనటువంటి హీరోగా నిలబడ్డాడు. ముగ్గురు మంత్రులు జీరోలైనారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్నారు. సిగ్గుపడాలి. మేము ఆరోపించడం కాదు కదా, ప్రజలంటున్న మాట మేము గుర్తు చేస్తున్నాం. ఇలా సుభాన్ హీరో అయిండు, ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ ముగ్గురు మంత్రులు విఫలమైనారు. ఇక వాళ్ళు ప్రజలు వాడిన భాష నేను మళ్ళీ ఉచ్చరించలేను, సంస్కారం కాదు, అది పద్ధతి కాదు. ఆ ముగ్గురు వల్ల ఏం కాదు, కనీసం సుభాన్ లాంటి వాడిని, ఇంకా మీ మంత్రివర్గం పూర్తి కాలేదు కదా, ఇంకో 5-6 మందిని చేర్చుకునేది ఉంది కదా మంత్రివర్గంలో. ఇప్పట్లో మీకు సాధ్యమవుతుందో కాదో తెలియదు. ఎప్పుడు చేర్చుకున్నా సుభాన్ లాంటి ఒక సామాన్యుని పెట్టుకోండి, కనీసం ధైర్య సాహసాలతో ప్రజల్ని కాపాడేటువంటి ఒకడు ఉంటాడు మంత్రివర్గంలో. ఇది ప్రజల కోరిక. ఇది ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, అసలు టీం వర్క్ ఉందా మీకు? ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా టీం వర్క్ ఉందా? మంత్రిమండలి ఏం నిర్ణయాలు చేస్తుంది, అమలు ఎట్లా, వాళ్ళ మనోభావాలు ఏంది? ఖమ్మం జిల్లా ప్రజలు వరద బారిన పడేటువంటి ప్రజల యొక్క ఆర్తనాదాలు వినండి, ఒకసారి అర్థమవుతుంది. మీకు ముందు చూపు లేదు, ప్రజల్ని కాపాడాలనేటువంటి ఒక మానసిక దృఢచిత్తం లేదు. ముందు చూపు ఉంటే ముందు పోయి ఉరుకులాడుకుంటూ పోయి తర్వాత ప్రధానమంత్రి రమ్మని అడుగుతారు ఎవరైనా. పరిస్థితిని చూసి బేరీజు వేసి ఈ నష్టం ఉంది మీరు రాండి అని విన్నవిస్తారు. ఈయన ఈ నుంచి కదలకుండానే ప్రధానమంత్రి గారు రావాలని కోరుతారు. ఇదేం విచిత్రం నాకు అర్థం కాదు. సరే ఆయన వస్తారా రారా, ఆయన కోరితే అది వేరే సంగతి, సాయం చేస్తారా లేదా వేరే సంగతి, అది ఇంకో సబ్జెక్టు. వీళ్ళ వైఖరి ఎట్లా ఉందని చెప్పడానికి. ప్రభుత్వం నుంచి ఏ కలయిక లేదు,
ఆకారాలు పెట్టినా, ఆర్తనాదాలు చేసినా, గగ్గోలు పెట్టినా, ఏడ్చినా ఎవడు కాపాడే రాలేడని చెప్పి ప్రజలు స్థైర్యం కోల్పోతున్నటువంటి తరుణంలో పాపం పరాయి రాష్ట్రం నుంచి బతుకు తెరువుకు వచ్చినటువంటి జేసీబీ ఆపరేటర్ సుభాన్ ఎక్కడి నుంచో తెలంగాణలో బతకనికి వచ్చినటువంటి ఒక రోజువారీ కూలి ధైర్యం చేసి పోతే నేను ఒకటి పోతా, వస్తే 10 మందితో తిరిగి వస్తామని ధైర్యం చేసి నిజమైనటువంటి హీరోగా నిలబడ్డాడు. 3 మంత్రులు జీరోలైనారు. ఇది నేను చెప్పే మాట కాదు, ఖమ్మం జిల్లా ప్రజలు చెప్తున్నారు. సిగ్గుపడాలి. మేము ఆరోపించడం కాదు కదా, ప్రజలంటున్న మాట మేము గుర్తు చేస్తున్నాం. ఇలా సుభాన్ హీరో అయిండు, ప్రజలు జేజేలు పలుకుతున్నారు. ఈ 3 మంత్రులు విఫలమైనారు. ఇక వాళ్ళు ప్రజలు వాడిన భాష నేను మళ్ళీ ఉచ్చరించలేను, సంస్కారం కాదు, అది పద్ధతి కాదు. ఆ 3 వల్ల ఏం కాదు, కనీసం సుభాన్ లాంటి వాడిని, ఇంకా మీ మంత్రివర్గం పూర్తి కాలేదు కదా, ఇంకో 5-6 మందిని చేర్చుకునేది ఉంది కదా మంత్రివర్గంలో. ఇప్పట్లో మీకు సాధ్యమవుతుందో కాదో తెలియదు. ఎప్పుడు చేర్చుకున్నా సుభాన్ లాంటి ఒక సామాన్యుని పెట్టుకోండి, కనీసం ధైర్య సాహసాలతో ప్రజల్ని కాపాడేటువంటి ఒకడు ఉంటాడు మంత్రివర్గంలో. ఇది ప్రజల కోరిక. ఇది ఎక్కడున్నారు, మీరు ఏం చేస్తున్నారు, అసలు టీం వర్క్ ఉందా మీకు? ఈ విషయమే కాదు, ఏ విషయంలోనైనా టీం వర్క్ ఉందా? మంత్రిమండలి ఏం నిర్ణయాలు చేస్తుంది, అమలు ఎట్లా జరుగుతుంది, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి పునశ్చరణ చేయండి. ఉపాధ్యాయ దినోత్సవం రోజున తమ గురువులను సన్మానించుకునే సంబరాల్లో మునిగి తేలాల్సిన విద్యార్థులను రేవంత్ ప్రభుత్వం చదువులు మానేసి ధర్నాలకు దిగేలా చేయడం దురదృష్టకరం. తమ గురువులకు మద్దతుగా గురుకుల విద్యార్థులు పిడికిలి బిగించడం అభినందనీయం. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో విద్యార్థులు ర్యాంకులు సాధించేలా వెన్నంటి నిలిచిన గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉపాధ్యాయులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం దుర్మార్గమైన చర్య. విద్యా సంవత్సరం మధ్యలో 6200 మంది గురుకుల ఉపాధ్యాయులను తొలగించిన మీ నిర్ణయం వల్ల ఈ రోజు 1000 మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉద్యోగాల నుంచి తీసేసిన గురుకుల టీచర్లను తక్షణమే విధుల్లోకి తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలి. తమ పిల్లల భవిష్యత్తు గురించి కలలు కన్న తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెబుతారు రేవంత్ రెడ్డి? వెస్టిండీస్ తో 2వ టెస్ట్ సిరీస్ తో 90 రోజుల విరామం తర్వాత భారత జట్టు తిరిగి యాక్షన్ లోకి దిగబోతుంది. ఈ నెల 19న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సారథ్యంలో ఇది తొలి టెస్ట్ సిరీస్ కాగా ఈ ఏడాది మొత్తం 10 టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనలే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగుతుంది. బంగ్లాదేశ్ సిరీస్ లో సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. 3వ బౌలర్ గా ఎవరు ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయకపోవచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. అతని స్థానంలో 634 రోజులుగా టెస్ట్ ఫార్మాట్ కు దూరంగా ఉన్న రిషబ్ పంత్ ను జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ తో టెస్ట్ లో అడుగు పెట్టిన వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ కు కూడా చోటు పక్కా అని తెలిసింది. ఈ రోజు ప్రారంభమైన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ లో ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి జట్టు ఎంపిక ఉంటుందని కూడా సమాచారం. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అదురుగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈ సిరీస్ లో రెస్ట్ ఇవ్వనున్నారు. బౌలర్లు మహమ్మద్ షమి, ముఖేష్ కుమార్లతో జట్టు బరిలోకి దిగనుంది. అలాగే ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్లలో ఎవరో ఒకరికి 3వ బౌలర్ గా ఛాన్స్ దక్కనుంది. మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ ₹1 కోటి విరాళం. హైదరాబాద్ ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఏఐ సమ్మిట్ 2024లో ఏఐ నడిచే భవిష్యత్తును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు అండ్ జయేష్ రంజన్. టుడే ఈజ్ టీచర్స్ డే. ఇక్కడ చాలామంది టీచర్లు ఉన్నారని నేను భావిస్తున్నా. టీచర్స్ డే శుభాకాంక్షలు. Honored guests, esteemed colleagues, and AI experts. Nothing will change society and lives as technology and innovation. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity, or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better, and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ ఏఐ విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. ఏఐ సమ్మిట్ 2024లో ఏఐ నడిచే భవిష్యత్తును సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరణ. వరద బాధితులకు యశోద హాస్పిటల్ గ్రూప్స్ ₹1 కోటి విరాళం. అరవై శాతం మంది రైతులకు రుణమాఫీ జరగలేదు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఖమ్మం వరద బాధితుల కోసం సిద్దిపేట నుండి వస్తు సామాగ్రి తీసుకువెళ్తున్న వాహనాలను ప్రారంభించిన మాజీ మంత్రి హరీష్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.